మహాశివరాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 బుధవారం నాడు వచ్చింది. చతుర్దశి తిథి ఆ రోజు ఉదయం 11:08 ప్రారంభం అవుతుంది. తర్వాత రోజు అంటే ఫిబ్రవరి 27న ఉదయం 8:54 ముగుస్తుంది. 26వ తేదీ ఉపవాసం ఉండి జాగరణ లింగోద్భవం చూసే భక్తులు 27వ తేదీ ఉదయం 6:48 నుంచి 8:54 మధ్యలో ఉపవాసం విరమించాలని పండితులు చెబుతున్నారు. శివరాత్రి రోజున శివభక్తులు ఉపవాసం జాగరణ ఉండి రోజంతా శివనామస్మరణ చేస్తారు. శివుడి అభిషేకం చేయడంతో పాటు బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తారు. మహాశివరాత్రి రోజున భక్తులు ఉపవాసం ఉంటారు. మహాశివరాత్రి రోజునే శివుడు ప్రళయ తాండవం చేశాడని నమ్ముతారు. ఈ తాండవం సృష్టి, స్థితి, లయలకు సంకేతం. విశ్వంలోని శక్తికి ప్రతీకగా భక్తులు దీన్ని భావిస్తారు. జీవిత చక్రం, కాలగమనం ఇలా అన్నిటినీ గుర్తు చేసే శక్తివంతమైన రోజు ఇది. మహాశివరాత్రి ఆచారాలు చాలా సులభంగా ఉంటాయి, కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఎంతో శక్తివంతమైనది శివరాత్రి. మహాశివరాత్రి రోజున భక్తులు పండ్లు, నీరు లేదా సాత్విక ఆహారం మాత్రమే తీసుకొని ఉపవాసం ఉంటారు. కొందరు కఠినంగా నీళ్లు కూడా తీసుకోకుండా ఉపవాసం చేస్తారు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేస్తారు. ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు. ఓం నమఃశివాయ, శివతాండవ స్తోత్రం వంటి శివమంత్రాలను జపిస్తూ ధ్యానం చేస్తారు. శివలింగానికి పాలతో, నీటితో, తేనెతో, పెరుగుతో, నెయ్యితో, చెరుకు రసంతో అభిషేకం చేస్తారు. బిల్వ పత్రాలు, పువ్వులు సమర్పిస్తారు. చాలా మంది భక్తులు రాత్రంతా మెలకువగా ఉండి భజనలు చేస్తారు. శివుడి దివ్యమైన అనుభూతి కోసం ప్రార్థనలు చేస్తారు. మహాశివరాత్రి మనసులోని చీకట్లను తొలగించే పర్వదినమని, ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే శాంతి, శక్తి లభిస్తాయని భక్తులు నమ్ముతారు. గత జన్మాల పాపాల నుంచి కూడా విముక్తి లభిస్తుందని నమ్ముతారు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరీని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని, సంపద, కీర్తి, శాంతి, సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వివాహిత స్త్రీలు కూడా అదృష్టాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.